హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకోండి. కొంచెం పసుపు, మీ టేస్ట్కు తగ్గట్టు కారం వేసుకోవాలి. ధనియా పౌడర్, అల్లం, బిర్యానీ మసాలా, ఉప్పు, హోల్ గరం మసాలా, స్పైసెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు పెరుగు వేసి కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. దీంట్లో కొంచెం ఆయిల్ లేదంటే గీ వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. మనం కలుపుకున్న చికెన్ని ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు 1 kg బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకోండి. మీ దగ్గర బిర్యానీ గిన్నె ఉంటే బిర్యానీ గిన్నె, లేదంటే పెద్ద గిన్నె పెట్టుకోండి. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా, స్పైసెస్ అన్నీ వేసుకొని ఇప్పుడు ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకోండి. కొద్దిసేపు వేగిన తర్వాత ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు రైస్కి తగ్గట్టు వాటర్ పోసుకోండి. ఇప్పుడు స్టవ్ని 5 to 10 minutes హై ఫ్లేమ్లో ఉంచి గిన్నె మీద మూత పెట్టండి. ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లో ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్, ఉల్లిగడ్డలు, చికెన్ వేసుకొని అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్ అయిన చికెన్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ లేయర్గా వేసుకోవాలి. ఇప్పుడు మనం లేయర్గా వేసుకున్న రైస్ పైన కొంచెం కొత్తిమీర, కొంచెం గీ, మనకు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఫుడ్ కలర్ వేసుకుంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లో 10 minutes దమ్ పెట్టేసేయండి. ఫైనల్గా అయితే మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. పొడి పొడిగా రైస్ చాలా బాగా వచ్చింది. సబ్స్క్రైబ్ మై ఛానల్.